చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో ఖుషీ ముఖర్జీకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? గత 2 రోజులుగా సోషల్ మీడియాలో సంచలనంగా మారినటువంటి ఈ అంశం ఇప్పుడు మరింత వివాదంగా మారినట్టుగా కనపడుతుంది. ఖుషీ ముఖర్జీ వెంట అంటే తనకు మెసేజ్లు చేస్తూ తనకు చాలాసార్లు ఫ్లడ్ చేయడానికి ప్రయత్నించాడు సూర్యకుమార్ యాదవ్ అంటూ ఖుషీ ముఖర్జీ చేసినటువంటి వ్యాఖ్యలు క్రికెట్ వర్గంలో మొత్తం ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది నిన్న. అయితే తాజాగా దీనికి సంబంధించి బాలీవుడ్ టెలివిజన్ నటి ఖుషీ ముఖర్జీ ఒక వివరణ ఇచ్చుకున్నారు. దీనికి సంబంధించి మరొకసారి పూర్తిగా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నంలో మరో ఆసక్తికరమైనటువంటి విషయాన్ని కూడా ఆమె వెల్లడించడం జరిగింది. అసలు సూర్యకుమార్ యాదవ్కి ఖుషీ ముఖర్జీకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? వీరికి ఎక్కడ పరిచయం ఏర్పడింది? నిజంగానే వీరు చాట్ చేసుకున్నారా? అది ఈమె చెప్పినట్టుగానే ఉందా, లేకుంటే ఇద్దరు కలిసి చాట్ చేసుకున్నారనేటువంటి విషయం కూడా ఇప్పుడు వైరల్గా మారినటువంటి సందర్భం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. తన భార్యతో కుటుంబ సభ్యులతో వచ్చి అక్కడ గడుపుతున్నటువంటి సందర్భంలోనే ఈ వార్త బయటకు వచ్చి ఒక్కసారిగా సంచలనంగా మారి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఏం జరిగిందో తెలియదు కానీ 24 గంటల తర్వాత టెలివిజన్ నటి ఖుషీ ముఖర్జీ తాజాగా స్పష్టతనిచ్చారు. ఆమె ఒక ఛానల్తో మాట్లాడుతూ తమ మధ్య ఎలాంటి రొమాంటిక్ రిలేషన్షిప్ లేదంటూ కూడా ఆమె క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. తన వాక్యాలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, ఆ మాటలను వక్రీకరించారని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సూర్యకుమార్ తనకు మెసేజ్లు చేసేవాడని, చాలామంది క్రికెటర్లు తన వెనక పడుతున్నారని ఖుషీ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాలలో సంచలనం సృష్టించినటువంటి సంగతి చూసాం మనం నిన్న. సూర్యకుమార్ తన భార్య దేవిషాతో కలిసి తిరుమల పర్యటనలో ఉన్నటువంటి సమయంలోనే ఈ వ్యాఖ్యలు బయటకు వచ్చాయి. అయితే దీనిపైన తాజాగా స్పందించిన ఖుషీ అప్పట్లో తన ఇన్స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అయ్యిందని, అదే గందరగోళానికి కారణమైందంటూ కూడా పేర్కొన్నారు. అయితే ఇది ఈ రకంగా ఉంటే ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయిందని, గందరగోళానికి కారణమైందని చెప్తూనే మేము గతంలో స్నేహితులుగా మాత్రమే మాట్లాడుకున్నాం, ఒక మ్యాచ్ ఓడిపోయిన తర్వాత సూర్య నాతో కేవలం ఫ్రెండ్గా మాట్లాడాడు, అంతకుమించి ఏమీ లేదు అంటూ మరొక లైన్ ఇక్కడ ప్రస్తావించింది. ఇప్పుడు మా మధ్య అసలు సంభాషణ లేదంటూ కూడా ఈమె చెప్పడం జరిగింది. ఈ వివాదం మొదలయ్యాక కూడా నేను అతడితో ఇప్పటివరకు మాట్లాడలేదు, ఏదైనా కూడా క్రికెటర్తో డేటింగ్ చేయాలని కూడా నాకు లేదు అని కూడా ఖుషీ స్పష్టం చేశారు. అలాగే రాబోయే ప్రపంచ కప్ కోసం సూర్యకుమార్ అదేవిధంగా భారత జట్టుకు ఆమె శుభాకాంక్షలు కూడా తెలిపారు. సో మరొక వైపు 2025లో ఆసియా కప్ టైటిల్ అందించినటువంటి సూర్యకుమార్ ఇటీవల బ్యాటింగ్లో కాస్త తడబడుతున్నటువంటి విషయం తెలిసిందే. వరుసగా ఫామ్ కోల్పోయి 2025లో అంతర్జాతీయ టీ20లో ఆశించినటువంటి స్థాయిలో రాణించలేకపోయాడు. అయితే ఐపీఎల్లో మాత్రం ముంబై ఇండియన్స్ తరపున అద్భుత ప్రదర్శన చేశాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ సిరీస్ విజయ్ హజారే ట్రోఫీలో రాణించి 2026 టీ20 ప్రపంచ కప్కు ముందు తిరిగి ఫామ్ అందుకోవాలని సూర్య భావిస్తున్నాడు. ఇలాంటి సందర్భంలో ఈ యొక్క కాంట్రవర్సీ అనేది ఒక్కసారిగా సంచలనంగా మారింది, క్రీడా వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ఖుషీ ముఖర్జీ చేసినటువంటి వ్యాఖ్యలతో ఆల్ ఆఫ్ సడన్గా ఇది వైరల్గా మారినటువంటి సందర్భం నెలకొంది. దీంతో ఈ యొక్క వివాదం ఏ మలుపు తిరుగుతుందో మరలా, ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ ఒక వైవాహిక జీవితంలో ఉన్నారు, తనకు ఒక భార్య ఉంది, హ్యాపీగా ఫ్యామిలీ కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్న సందర్భంలో గతంలో ఎప్పుడో ఏదో జరిగిందని చెప్పేసి మెసేజ్లు వచ్చాయని చెప్పేసి ఖుషీ ముఖర్జీ చేసినటువంటి ఆ వ్యాఖ్యలు, అంటే తన వెంట పడుతున్నారు, ఈ రకంగా మెసేజ్లు చేస్తున్నారనేటువంటి విధంగా ఆమె చేశారు వ్యాఖ్యలు కూడా నిన్న కామెంట్లు మొన్న. అందుకే ఇది డిఫరెంట్గా పోర్ట్రేట్ అయింది. చాలామందికి రకరకాలుగా మాట్లాడుకోవడానికి స్కోప్ ఇచ్చింది. అందుకే మరలా వెనక ఏం జరిగిందో తెలియదు కానీ ఖుషీ ముఖర్జీ దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన మీద వస్తున్నటువంటి కాంట్రవర్సీయా, లేకుంటే సూర్యకుమార్ పైన వస్తున్నటువంటి ఈ యొక్క ఆరోపణల రకరకాల కారణాలు ఏమైనప్పటికీ కూడా ఖుషీ ముఖర్జీ దీన్ని ఒక పాజిటివ్ కోణంలోకి తీసుకువెళ్ళేటువంటి విధంగా స్పందించినటువంటి తీరు ఇప్పుడు మరొక చర్చకు దారితీసింది. అంటే అప్పటి వరకు తనెవరో తెలీదు, అప్పట్లో కొన్ని మెసేజ్లు వచ్చాయంటూ చెప్పినటువంటి ఖుషీ ముఖర్జీ ఇప్పుడు మీ స్నేహితులుగా మాట్లాడుకున్నామని ఆల్రెడీ మరలా తాము చాట్ చేసుకుంది నిజమే అనేటువంటి విధాన్ని క్లియర్ కట్గా చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా కూడా తాజాగా ఖుషీ ముఖర్జీ ఇచ్చినటువంటి వివరణ పట్ల మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.